హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూర్తిత్వే పరికల్పితస్య శిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకధాయ స్మృతౌ వాచం నః సదదాత్వనేకకిరణః త్రైలోక్యదీపో రవిః యకిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. ఇవాళ శనీశ్వరుడు ఈ గ్రహాన్ని అధ్యయనం చేద్దామని అనుకున్నాం. శనీశ్వరుని చూద్దాం. ఇంతవరకు ఆత్మసంకల్పం రవి, మనోవైఖరి చంద్రుడు, శక్తి అనేటువంటి అంశము కుజుడు, తెలివితేట అనేటువంటి బుధుడు, వివేక జ్ఞానము అనేటువంటిది గురుడు అంటే బృహస్పతి, సుఖము ఆనందము భక్తి కళారంగము ఇవన్నీ కూడా శుక్రుడు అని మనం ప్రత్యేకమైనటువంటి మానవ జీవిత భాగములైనటువంటి వివిధములైనటువంటి ప్రజ్ఞాస్వరూపాలు గ్రహాల నుంచి ఎలా వ్యక్తమవుతాయి అనేటువంటిది చూసాం. ఇప్పుడు క్రమశిక్షణ అనేటువంటిది, లోతైనటువంటి స్వభావము అనేటువంటిది, దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక, దాని యొక్క స్వరూపము మొదలుగా ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క తత్వాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. ఇక్కడ ఒక మొట్టమొదట పెద్దవాళ్ళు మాస్టర్స్ అందరూ కూడా శనీశ్వరుడికి సంబంధించి ఏదన్నా చెబుదాము అనుకున్న తరగతిలో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కథ చెప్పారు మాస్టర్స్ అందరూ చెప్పారు. అదే మనం కూడా మన సంప్రదాయంలో కూడా చెప్పుకుందాం. అలా చెప్పుకుంటే నిజానికి ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క కథ ఉన్నది, ఒక్కొక్క ద్రేక్కాణానికి సంబంధించి ఒక్కొక్క కథ ఉన్నది. 36 ద్రేక్కాణాలకి 36 కథలు ఉంటాయి. ఇవి కథలుగా కాకుండా కథలు యథార్థములుగా వర్ణించి ఆ పాత్రలు యథార్థమైనటువంటి పాత్రలుగా మనకి వర్ణించి ఋషులు ఇచ్చారు. అది కథగా తీసుకోకుండా మనం యథార్థంగా తీసుకున్నట్లయితే మనకి గ్రహ స్వభావము, రాశి స్వభావము, వర్గ స్వభావము అనేటువంటివి పూర్తిగా నించుండిపోతాయి, లోపలికి వెళ్ళి స్థిరపడిపోతాయి. ఈ శరీరం మారిపోతుంది ఏ రోజుకైనా. ఇది చెప్పేటువంటి వాడు, వినేటువంటి వాడు అనేటువంటి జీవి మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకున్నా కూడా ఈ సబ్జెక్ట్ అంతా బ్రాడ్ ఫార్వర్డ్ అయిపోతుంది. అంత లోతుగా ఆ కథలు
ఇవ్వబడ్డాయి శాస్త్రంలో. చెప్పుకుందాం. అలా కథల రూపంలో చెప్పుకున్నటువంటి జ్యోతిష్శాస్త్ర అధ్యయనాన్ని మనం శనేశ్వరుడితో ప్రారంభిద్దాం. ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. చాలా డబ్బు గల వాళ్ళు, నౌకర్లు, చాకర్లు అందరూ ఉన్నటువంటి కుటుంబం. ఎవరికి ఏ లోటు లేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి అందరికన్నా చిట్ట చివర జన్మించినటువంటి ఒక చిన్న బాలుడు వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబంలో ఉన్నాడు. ఆ పిల్లవాడిని రోజు పాఠశాలకి తీసుకురావడం అనేటువంటిది ఒక నౌకరికి పని అప్పచెప్పారు ఆ ఇంట్లో వాళ్ళు. ఆ నౌకరు ఈ అబ్బాయిని తీసుకెళ్ళి జాగ్రత్తగా రహదారి మీద నడిపించుకుంటూ వెళ్ళి ఇట్నుంచి అటు రహదారి దాటించి పాఠశాలలో వదిలేసి, అక్కడ విద్యాభ్యాసం పూర్తయిపోయింది మధ్యాహ్నానికి సాయంత్రానికి అనుకున్నప్పుడు మళ్ళీ అదే సమయానికి ఈ నౌకరు అక్కడికి వెళ్ళి ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి ఆ చిన్నపిల్లవాడిని తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేయటం, అది దినచర్య. ఒకానొక రోజు ఏం జరిగింది, ఈ పిల్లవాడు అల్లరి చేయటం మొదలుపెట్టాడు. ఆ రహదారి మీద ఇట్నుంచి అటు దాటాలి, నేను ఒక్కడిని దాటుతానని చెప్పి పిల్లాడు అల్లరి చేస్తున్నాడు, బాగా మారాన్ చేస్తున్నాడు. ఈ నౌకరు చాలా వినయంగా, చాలా మర్యాదగా, బాబుగారు మీరొక్కళ్ళు వెళ్ళిపోకూడదు, ఇది చాలా రాజ మార్గం, ఇది మామూలు మార్గం కాదండి, ఇక్కడ వాహనాలు చాలా వేగంగా వెళ్ళిపోతూ వస్తూ ఉంటాయి కనుక మీకు ప్రమాదం ఏర్పడుతుంది బాబు, మీరు ఇలా వెళ్ళిపోకూడదు అని చాలా అనునయంగా చెప్పాడు, చాలా మర్యాదగా చెప్పాడు, చాలా భక్తిగా చెప్పాడు. పిల్లవాడు వింటంలా. మా నాన్నే నాకు చెప్పలేదు, మా బాబాయే నాకు చెప్పలేదు, మా అత్తయ్య నాకు చెప్పలేదు, నువ్వేడు మధ్యలో గోల అని చెప్పి ఈ నౌకర్ని విసుక్కుని అతని చేతిని ఇలా విదిలించుకుని ముందుకు వెళ్ళిపోయినప్పుడు విపరీతమైన వేగంతో వాహనం వస్తోంది. సరిగ్గా పిల్లాడు ఆ వాహనం కింద పడిపోబోతున్నాడు. అప్పుడు ఈ నౌకరు ఆ పిల్లవాడిని రెక్కపుచ్చుకొని గట్టిగా వెనక్కి లాగి గోప మీద చాలా గట్టిగా కొట్టాడు ఒకటి. పిల్లవాడు ఏదో ఏడ్చాడు, దెబ్బలాడాడు నౌకర్ని. నీ సంగతి చెప్తానుండు మా నాన్నగారికి, మా తాతయ్యకి, మా బామ్మకి, ఇక అంతే అందరికీ చెప్తాను, ఇక నీ ఉద్యోగం లేదు, నీ జీవితమే పూర్తయిపోతుంది సాయంత్రానికి అన్నట్టుగా వాడిని తిట్టి, వాడిని ఆల్మోస్ట్ వీడికి శక్తి లేదు కానీ లేకపోతే శపించి అన్నీ చేశాడు మొత్తానికి. మరి లాగిపెట్టి కొట్టాడు కదూ, తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టాడు. ఆ వేళకి మరి బడి లేదు. ఈ కథ ఇక్కడ దాకా చెప్పి ఆపేస్తారు మాస్టర్స్. ఇందులో అందరికన్నా తాతగారు దగ్గర నుంచి లెక్క పెడితే ఆ మేనమామలు, ఆ తండ్రి, ఆ పినతండ్రి, పినతల్లి, పెద్దమ్మ, వీళ్ళందరూ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ శనేశ్వరుడు తప్ప మిగతా గ్రహాలు అని చెప్పారు. ఈ బడిలోకి వెళుతున్నటువంటి చిన్న పిల్లవాడు, అందరికన్నా పొట్టిగా చిన్నగా ఉన్నాడు, వాడు కుజుడు అన్నారు. వాడిని కంట్రోల్ చేయవలసి వచ్చింది. ఆ కంట్రోల్ చేస్తున్నటువంటి నౌకరే శని అని చెప్పారు. అంటే ప్లానెట్ ఫర్ డిసిప్లిన్, అది శనేశ్వరుడు యొక్క రూపం. ఆ క్రమశిక్షణ అనేటువంటిది ఒక క్రమం మనకి జీవితంలో అన్ని విషయాల్లోనూ, ఒకటే కాదు సమస్తమైన విషయాల్లో, ఊపిరి పీల్చే దగ్గర నుంచి చిట్ట చివరి ఊపిరి వదిలేసేదాకా క్రమశిక్షణ, క్రమమైనటువంటి శిక్షణ ఇవ్వాలంటే శనేశ్వరుడు మాత్రమే ఇవ్వగలడు. అందుకే జాతకంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఎక్కడున్నాడో చూసుకుని దాన్ని బట్టి మనకి ఆధ్యాత్మికమైనటువంటి శిక్షణ, ఆ మార్గం గురువుగారు నిర్ణయిస్తారు. అందరినీ ఒకటే తాటికి కట్టేయకుండా, ఒకటే స్తంభానికి కట్టేయకుండా ఒక్కొక్కళ్ళకి రామ మంత్రము, ఒక్కొక్కళ్ళకి హనుమద్ మంత్రము, ఒక్కొక్కళ్ళకి దత్తమంత్రము, ఒక్కొక్కళ్ళకి కృష్ణ మంత్రము, ఒక్కొక్కళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానము, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ధ్యానము. అట్లా ధారణ, ధ్యాన, సమాధులు మూడింటిని కూడా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి పంచమ, నవమ భావాలు మరియు శనేశ్వరుడు, ఈ మూడింటి కలయిక తీసుకుని గురువుగారు నిర్ణయిస్తారు. నువ్వు ఇగో ఈ మంత్రం చేసుకో, ఇలాంటి ఫిగర్ ధ్యానం చేయి, ఈ ధ్యానం ఈ సమయంలో పెట్టుకో, ఇలాంటి ఆహారం తిను అని గురువుగారు నెమ్మదిగా మనకి తర్ఫీదు ఇస్తారు. ఎప్పుడు గురువుగారు చెప్పినట్టే మనం చేస్తాం, గురువుగారు చెప్పినట్టే మనం వింటాం
అంటే మన సొంత బుర్ర లేకుండా బుద్ధుడు ఎలాగైతే శ్రావకుడు అనేటువంటి వాని గురించి వివరించాడో, శ్రావకుడు అంటే వినేటువంటి వాడు, ఆ వినేటువంటి వాడి గురించి బుద్ధుడు ఏం చెప్పాడు? గౌతమ బుద్ధుడు 7 సంవత్సరాల పాటు నువ్వు కేవలం వింటూ ఉండడమే నాయన, మాట్లాడే పనేం లేదు నీకు అన్నాడు. మనం 7 నిమిషాలు ఉండగలిగితే చాలు రోజుకి. ఉంటామో లేదో ఏమో. మనసా వాచా కర్మణ వినడం అనేటువంటి ఆర్టు బుద్ధుడి యొక్క స్కూల్లో ఉంటుంది, బుద్ధిజంలో ఉంటుంది. ఓపికగా మనం హీనయానం కాకుండా మహాయానం చదువుకుంటే అది బోధపడుతుంది. అలాంటి క్రమశిక్షణ కలిగి మనం ఉన్నప్పుడు గురువుగారు మనల్ని దగ్గరికి తీసుకుని ఒక సరైనటువంటి మార్గంలో మనల్ని తర్ఫీదు ఇవ్వడానికి బాగా అవసరమైనటువంటి గ్రహం మన జాతకంలో శనీశ్వరుడు. ఖచ్చితం. ఇక్కడ మనకు సందేహం వస్తుంది. గురువుగారులు ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి గురు పరంపర, రకరకాలైనటువంటి గురు పరంపరలు ఉన్నాయి కదా, మరి అందరూ యాస్ట్రలాజికల్గానే చూసి మనకి ట్రైన్ చేయరు కదా మనని. కొన్ని సద్గురు కల్ట్స్లో ఎస్ట్రాలజీ ప్రసక్తే లేదు కదా, దాని సంగతి ఏమిటి మరి, వాళ్ళు మన ఎలా ట్రైన్ చేస్తారంటే అక్కడే మాస్టర్ చెప్పారు మనకి. వాళ్ళకి గురువుగారికి ఎస్ట్రాలజీ వచ్చా లేదా అనేది సంబంధం లేదు. మన జాతకంలో ఉన్నటువంటి పంచమ భావము, మన జాతకంలో ఉన్నటువంటి నవమ భావము, మన జాతకంలో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క స్థితి, యుతి, వీక్షణము, గ్రహం యొక్క స్థితిగతులు, ఇవి 3 ఎలా ఉన్నాయో దాని ప్రకారమే సదరు గురువుగారు మనకి మంత్రమో మాకో ఏదో చెప్తారు. ఆయనకి ఎస్ట్రాలజీ వచ్చా రాదా అనేటువంటిది ఇమ్మెటీరియల్, మనకు అక్కర్లే అసలు. అది మనం ఆలోచించక్కర్లా. ఆయనకు ఎస్ట్రాలజీ రాకపోయినా మన జాతకం నడిపిస్తుంది. ఆయన మనకి ఏ ట్రైనింగ్ ఇవ్వాలో ప్రకృతి నిర్ణయిస్తుంది అని చెప్పారు మాస్టర్. అందుకే మనం సర్వమైనటువంటి అంశాలకి కూడా సమాధానం చెప్పగలిగినటువంటి ఏకైక శాస్త్రం జ్యోతిష్ శాస్త్రము కనుక ఆ వెలుగులో మిగతా శాస్త్రాలన్నీ చదువుకోవాలి అని మాస్టర్ చెప్పారు మనకి. అధిలోకమధిజ్యోతిషమధి విద్యమధి ప్రజమధ్యాత్మం తా మహాసగుం హిత ఇత్యాచక్షతే. అక్కడి నుంచి ఆ తైత్రీయంలో ఉన్నటువంటి మార్గంలో అధిలోకము, అధిప్రజము, అధ్యాత్మము, అధిజ్యోతిషము అనేటువంటివి అవి 5 వాల్యూమ్స్. ఆ 5 వాల్యూమ్స్లో వాటి యొక్క వెలుగులో మనం మిగతా శాస్త్రాలు అన్నీ కూడా యోగ మార్గంలో చదువుకోవాలి అన్నారు. అలా చదువుకుంటేనే శాస్త్రం ప్రాపర్గా అర్థమవుతుంది. ప్రాపర్గా మనకి అసలు మనం ఏదన్నా దాని నుంచి ఆచరణ చేద్దాము అనుకుంటే మనం ప్రాపర్గా ఆచరణ చేస్తాం, సరైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఎలివేషన్ అనేటువంటిది, సోల్ ఎలివేషన్ అనేటువంటిది ప్రాపర్గా ఎదుగుతుంది, ప్రాపర్గా జరుగుతుంది అన్నారు. ఆ మొత్తానికి సరైనటువంటి మార్గం మనకి జ్యోతిషం. అంతేగాని జ్యోతిషం నాకు వివాహం ఎప్పుడవుతుంది, సంతానం ఎప్పుడు కలుగుతుంది, మా ఆవిడ నేను చెప్పినట్టు వింటుందా, ఈ ప్రశ్నలు, లకోట ప్రశ్నలు ఇత్యాదిగా ఉన్నటువంటివన్నీ కూడా చాలా తక్కువ రేట్, వెరీ చీప్ రేట్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఉంటాయి కానీ పరమావధి అయితే అది కాదు. ఇగో ఇక్కడ శనీశ్వరుడు అధ్యయనం దగ్గర నుంచి మనకి అసలైనటువంటి జ్యోతిష పరమావధి ప్రారంభమవుతుంది. శనీశ్వరుడు ఎలా ఉంటాడట? సన్నగా ఉంటాడు, బక్కిగా ఉండి, ఆయన కళ్ళు లోతైనటువంటి కళ్ళు అన్నారు. ఆ కళ్ళను చూస్తే అర్థమవుతుంది. మనం ఒక 3-4 సార్లు నేను మనవి చేశాను. మనకి తెలిసినటువంటి మహానుభావుల్లో, పెద్దవాళ్ళల్లో రామకోటయ్య గారని ఒక సిద్ధుడు, ఆయన్ని మనం చాలామంది చూసే ఉన్నాం. కనీసం ఆయన ఫోటో చూస్తే అర్థమవుతుంది. సత్యసాయి బాబా గారు, మహాత్మా గాంధీ, షిరిడీ సాయిబాబా, వీళ్ళందరినీ పక్కపక్కన ఈ ఫొటోస్ పెట్టుకుని కనుక తదేకంగా అధ్యయనం చేయగలిగితే, అది అబ్జర్వ్ చేయగలిగితే మనం శనీశ్వరుని యొక్క రూపము, ఆ కంటిలో ఉన్నటువంటి తీక్ష్ణమైనటువంటి దృక్కులు, అంటే వాళ్ళు మనకేసి కళ్ళు ఇలాగ సారించి చూస్తే నాకు తెలిసినంత మటుకు ఎక్కువసేపు మనం కూడా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేం. అంటే మనం ఎంతసేపు ప్యూర్గా ఉంటామో, ఎంతసేపు మనసా వాచా కర్మణ ప్యూరిటీ, క్లారిటీ అనేటువంటివి మనకు ఉన్నాయో అంతసేపే మనం వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలం. అంత పారదర్శకమైనటువంటి, అంటే క్రిస్టల్ క్లియర్ మైండ్ కనుకనే వాళ్ళ చూపు కూడా అలాగే ఉంటుంది. శనీశ్వరుని యొక్క స్వరూపం అలా ఉంటుంది.
ఇంకా మనం గుర్తుపట్టడానికి వీలుగా వాళ్ళ జుట్టు స్మూత్గా కాకుండా బిరుసుగా ఉంటుంది. ఇక ఈ కనుబొమ్మలు బాగా బిరుసెక్కి ఉంటాయి శనీశ్వరుని యొక్క స్వభావంలో. శుక్రుడికైతే మెత్తని జుట్టు, ఉంగరాల జుట్టు అని చెప్పుకున్నాం మనం శనీశ్వరుడు, అదే శుక్రుడు తరగతిలో. దానికి రివర్స్లో ఉంటుంది ఇక్కడ. తర్వాత శనీశ్వరుని యొక్క నడక చాలా మందంగా ఉంటుంది. అందుకే శనీశ్వరుణ్ణి శాస్త్రంలో మందుడు అని పిలుస్తారు, మందగ్రహము అని పిలుస్తారు. ఈయనకి సంబంధించినటువంటి స్వరూపం ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి గ్రహమే మాంది. కొన్ని గణనాలు పూర్తయిన తర్వాత అప్పుడు జాతకంలో మాంది గ్రహము ఎక్కడ ఉన్నది అనేటువంటిది తెలుస్తుంది. ఆ మాంది గ్రహం యొక్క స్థితి తెలియడానికి మనకి శనీశ్వరుని యొక్క చార, అంటే శనీశ్వరుడు ట్రాన్సిట్ ఆఫ్ సాటర్న్, అదే మనకి ఆధారం. మాంది ఎక్కడ ఉంటాడు, గుళిక ఎక్కడ ఉంటుంది. గుళిక, మాంది అని 2 గ్రహాలు తర్వాత ఎప్పుడైనా చెప్పుకుంటాం. అంటే ప్రకాశక గ్రహములు, అప్రకాశక గ్రహములు అని గ్రహములు 2 భాగాలుగా చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ రవి, చంద్రుడు మొదలైనటువంటి ఈ గ్రహాలన్నీ కూడా ప్రకాశక గ్రహముల యొక్క లిస్టులోకి వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ గ్రహముల యొక్క సముదాయం అంతా కూడా ప్రకాశక గ్రహములు అనేటువంటి లిస్టులోకి వస్తుంది. ఇది కాకుండా అప్రకాశక గ్రహములు అంటే కొన్ని గ్రహములు, ధూమకేతువు మొదలైనటువంటి గ్రహాలు అప్రకాశక గ్రహములు, అవి కనపడవు కానీ వాటి యొక్క ప్రభావం ఉంటుంది. మాంది, గుళిక అనేటువంటి గ్రహాలు కూడా అలాంటివే, విపరీతమైనటువంటి ప్రభావం ఉంటుంది నెమ్మది మీద. అంటే క్యాల్కులేషన్ పార్ట్కి వచ్చేటప్పుడు చెప్పుకుంటే అవి బాగుంటాయి, అందుకని ప్రస్తుతం చెప్పట్లేదు. కానీ శనీశ్వరుని యొక్క ప్రసక్తి వచ్చింది కనుక మాంది, గుళిక అనేటువంటి 2 గ్రహాలు కూడా ఈ శనీశ్వర గ్రహము యొక్క గోచారమునకు సంబంధించి ఉంటాయి కనుక అదే ప్రసక్తిలో ఒకసారి మనం అనుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఊరికే బుర్రలో పడేసి ఉంచండి, నెమ్మది మీద అవి కూడా వివరాలు చెప్పుకుందాం. తరువాత ఈ శనీశ్వరుడు జాతకంలో గనక పాజిటివ్గా ఉన్నట్లయితే చాలా లోతైనటువంటి ఆలోచన తీరు ఉంటుంది. అది ఎంత లోతైన ఆలోచన తీరు అన్నారంటే ఆల్మోస్ట్ రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా మనలాగా ఆలోచించరు వాళ్ళు. అంటే శనీశ్వరుని యొక్క స్థితి ఎంత లోతుగా ఉందో, జాతకంలో ఎంత గట్టిగా ఉందో అంత లోతైన ఆలోచన. అది ఎంత లోతన్నారంటే మనకి పెద్దలు ఇచ్చినటువంటి మంచి చక్కనైనటువంటి సలహా, శాటర్న్ హోరలో ఈ భారతము, భాగవతము, రామాయణము మొదలైనటువంటి గ్రంథాలు మొట్టమొదట చదవడం ప్రారంభించడం శనీశ్వరుడు హోరలో ప్రారంభించుకోమన్నారు. మాస్టర్ గారు ఇచ్చినటువంటి మంచి మంచి అడ్వైజెస్లో అది ఒక వాల్యుబుల్ అడ్వైజ్. అలాగే మనకి ఏదైనా సబ్జెక్ట్ రాకపోతే, కొరుకుడు పడకపోతే, అబ్బా ఇది నాకు అవ్వటం లేదు, నాకు ఎక్కట్లేదు బుర్రకి అని అనిపిస్తే కనుక ముఖ్యంగా శనివారము శనిహోర, గురువారము శనిహోర, బుధవారము శనిహోర, ఈ గురు బుధ శనివారాల్లో శనిహోరలో కూర్చోమన్నారు. హోరచక్రం మన బృందంలో అందరికీ పరిచయం అనే అనుకుంటున్నాను నేను. సన్ను, వీనస్సు, మెర్క్యూరీ, మూను, శాటర్ను, జూపిటరు, మార్సు ఈ వరుసలో ఉంటుంది. అంటే ప్రతిరోజు పొద్దున్న సూర్యోదయం నుంచి మొదలై సూర్యాస్తమయం వరకు ఒక్కొక్క గంట, సుమారుగా గంట, అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి భాగాన్ని 12 భాగాలు చేస్తే ఉండేటువంటిది సుమారు 52 నిమిషాల నుంచి గంట వరకు, ఒక్కొక్కసారి గంట 5 నిమిషాల వరకు కూడా ఉండొచ్చు. అప్పుడు ఈ 12 భాగాల్లో గంట వరకు కాకుండా ఇంకా తగ్గిపోతుంది భాగం. అది
హోర అని పిలుస్తారు ఆ సమయాన్ని, ఒక్కొక్క హోర. అది ఏ రోజు పొద్దున్న సూర్యోదయం అయినప్పుడు ఏ వారం అయితే ఆ వారపు అధిపతి ఎవరైతే ఉంటాడో ఆయన దగ్గర నుంచి ఆ హోర చక్రం ప్రారంభమవుతుంది. ఉదాహరణకి సండే అనుకోండి, రవివారం రవిహోరతో ప్రారంభం. అంటే సన్, వీనస్, మెర్క్యూరీ, మూన్, శాటర్న్, జూపిటర్, మార్స్, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట అవుతుంది, అప్పుడు సన్ మళ్ళీ ప్రారంభమవుతాడు. ఇలాగా గ్రహాల యొక్క హోరచక్రము. ఈ హోరచక్రము అనేటువంటిది కూడా 2 భాగాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇదొక హోరచక్రము, అలాగే ఇంకొక హోరచక్రము అంటారు. అది ఎక్కడ? రాసులన్నిటిల్లో మొత్తం అంటే భావాలు 2 భాగాల కింద, అంటే ప్రతి రాశి 15 భాగాలు, పూర్వభాగం 15 భాగాలు, 15 భాగాలు ఉత్తర భాగం, అంటే 15 డిగ్రీలు పూర్వభాగము, 15 డిగ్రీలు ఉత్తర భాగము, అలా 2 పార్ట్ల కింద అయిపోతుంది ప్రతి రాశి. అది మళ్ళీ దానికి కూడా హోరచక్రం అనే పేరు. కానీ దాంట్లో ఉండేటువంటి వివరం ఏమిటి? కేవలం సూర్యహోర, చంద్రహోర అని మాత్రమే ఉంటాయి అందులో. ఎలాగా? బేసి రాశి దగ్గర నుంచి మనకి మేషం ప్రారంభం కదా, బేసి సరి, బేసి సరి, అలాగా. లేకపోతే పురుష స్త్రీ, పురుష స్త్రీ, పురుష స్త్రీ అలా వెళతాయి. క్రూర సౌమ్యే పురుష వనితే తే చరాగద్విదేహా అని మనకి బృహజ్జాతకం. అలాగా ఈ బేసి రాశి అయినటువంటి మేషరాశిలో మొదటి 15 భాగాలు రవిహోర, తర్వాత 15 భాగాలు చంద్రహోర. దాని పక్కనే వృషభ రాశి ఉంది. వృషభ రాశిలో మొదటి 15 భాగాలు చంద్రహోర, తర్వాత 15 భాగాలు సూర్యహోర. ఇలా హోరచక్రం అనేటువంటిది ఒకటి ఉంది. దీన్ని కాలహోర అంటారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రతి దినము కూడా ఆ దినాధిపతితో ప్రారంభమయ్యి మిట్ట మధ్యాహ్నానికి చేరి అక్కడి నుంచి మళ్ళీ హోరచక్రం ప్రారంభమయ్యి మళ్ళీ సాయంత్రానికి చేరి రాత్రి 8 గంటలకు మళ్ళీ చక్రం ప్రారంభమయ్యి తెల్లారి 3 గంటలకు అయ్యి మళ్ళీ 3 గంటల తర్వాత ఇంకొక చక్రం ప్రారంభం అవుతుంది. చూసారా? అలా తిరుగుతూ ఉంటుంది ఆ చక్రం. అది హోరచక్రమే అంటారు. ఈ 2 కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ శనీశ్చరుని హోర అనేటువంటి హోరలో మాత్రం ఏదైనా అర్థం కానటువంటి సబ్జెక్టు పట్టుకోగలిగితే మనం ఖచ్చితంగా బుర్రలోకి ఎక్కుతుంది. అది శనికి సంబంధించినటువంటి చాలా గట్టి పాజిటివ్ ఆస్పెక్ట్. మనకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పాజిటివ్ ఆస్పెక్టు, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నెగిటివ్ ఆస్పెక్టు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి శనీశ్వరుడికి సంబంధించి మాట్లాడుకుని శనీశ్వరుని యొక్క స్వరూప స్వభావాలు ప్రధానంగా కలిగినటువంటి వ్యక్తిని మనం ఎన్నుకొని, బాబు సంగీతం క్లాసులో కూర్చుందామా మన ఇద్దరం అంటే ఆయన రాడు. మన ఇద్దరం నాట్యాలయానికి వెళదామంటే రాడు. ఒక ఆవిడ ఉందనుకోండి, శాటర్నియన్, ప్యూర్ శాటర్నియన్ అనుకోండి, ఆవిడ్ని పిలిచి అమ్మ మనకి అక్కడ పెయింటింగ్ నేర్పిస్తున్నారట చాలా బాగాను, ముఖ్యంగా లేడీస్కి ఫ్రీగా చెప్తారట అమ్మ అంటే రాదు ఆవిడ. ఎందుకంటే శనీశ్వరునికి ఆర్టిస్టిక్ ఇష్యూస్ సూట్ అవ్వవు. శుక్రుడికి సంబంధించి శుక్రహోరలో చేయవలసినటువంటి పనులు నాట్యము, సంగీతము, వాయిద్యము, వాటి యొక్క అభ్యాసం ప్రారంభం చేసుకోవాలి. అది ఆ హోర దానికి వాడుకోవాలి. ఇంతకీ ఈ హోరలు వినియోగించటం అనేటువంటిది చాలా పెద్ద సబ్జెక్టు. మాస్టర్ ఏం చెప్పారంటే ఒక్క మాట చెప్పారు దీని గురించి. మనకి హోరలు వినియోగించుకోవటం కనుక మనకి తెలివితేటలుగా మనం వాటిని జాగ్రత్తగా కనుక హోరలు వినియోగించుకొని పలానా హోరలో పలానా పని అని కనుక ముందుకు వెళ్ళగలిగితే జీవితం అంతా కూడా ఏ కష్టము, ఏ హడ్డీలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా గడిపేయచ్చు అన్నారు. అంటే అందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మనం ఎన్ని డీటెయిల్స్ ఉంటాయి అంటే నన్ను అడిగితే ఈ ఎస్ట్రాలజీయే బెస్ట్ అండి బాబు హోరచక్రం కన్నా అన్న డీటెయిల్స్ ఉన్నాయి. అది యూజ్ చేసుకోండి అని చెప్పినంత వరకు బాగానే ఉన్నది. కానీ ఏ మాసంలో, ఏ పక్షంలో, ఏ వారం నాడు ఏ హోర ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి.
హోరలకు లక్షణములు అని ఉంటాయి పంచాంగంలో. హోరా లక్షణములు అని, రవిహోర, అన్ని అథారిటేటివ్ వర్క్స్, పెద్దవాళ్ళని కలవండి, ఔషధం ప్రారంభించండి మొదలుగా అన్నీ రాసేస్తారు లక్షణాలన్నీ. అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ప్రెసిపిటేట్ అవ్వవు. అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా మనకి వినియోగానికి రావు. వినియోగం దగ్గరికి వచ్చేటప్పుడు జ్యోతిషశాస్త్రం ఎప్పుడూ కూడా స్వరూపం మార్చుకుంటుంది. ఇదొక చాలా అప్డేషన్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది పుస్తకంలో ఉంటుంది, పెద్దలు చెప్తారు, తీరా మోసి వినియోగం దగ్గరికి వచ్చేటప్పటికి కనబడదు. ఎంచేత అంటే మనం అప్డేట్ అవ్వట్లేదని అర్థం ఒకటి, మనం సమంగా క్యాలిక్యులేట్ చేసుకోలేదని అర్థం ఒకటి, మనం జాగ్రత్తగా సూత్రంలాగా దానికి మొత్తం అన్ని సూత్రాలకి ఒక సమన్వయం చేకూర్చుకోకుండా మనం ఫలితాన్ని ఆశించేస్తున్నాం, గాబరా పడిపోయాను ఒకటి అర్థం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది హోర గురించి ఇంత గట్టిగా చెప్పాం కదా అని చెప్పి పెళ్లి ముహూర్తానికి హోర చూసుకోకూడదు. ఉపనయన ముహూర్తానికి ముహూర్తం పెట్టుకున్నప్పుడు హోర చక్రం చూడరాదు. వివాహం లగ్నం పెట్టుకున్నాం, శనీశ్వరుడు హోర, హాయిగా చేసుకోండి వివాహం, దానికి దీనికి సంబంధం లేదు. అదేంటండి మరి శని హోర కదండి, శని హోరలా వివాహం అంటే తెలియక పాపం కొత్తల్లో మనకి కాస్త నేర్చుకుంటున్నప్పుడు మనకి ఆ గాబరా వస్తుంది, అలాంటి ప్రశ్నలు వస్తాయి. అది ఎక్కడ వినియోగించాలో అక్కడ వినియోగించాలి హోరశాస్త్రాన్ని. ఇందులో ఉన్నటువంటి రవిహోర, చంద్రహోర అనేటువంటి హోరచక్రాన్ని షడ్వర్గుల్లో వాటిల్లో అక్కడ వేరేగా వినియోగించుకోవాలి. అంటే శరీరాశుల్లో చంద్రహోరల్లో అన్నీ కూడా స్త్రీగ్రహాలు, బేసరాశుల్లో పురుషగ్రహాల్లో అన్నీ క్రూరగ్రహాలు, పురుషగ్రహాలు ఉన్నటువంటి జాతకం చాలా ఉత్కృష్టంగా ఉంటుంది అని హోరచక్రం చెప్తుంది. అవన్నీ అక్కడ వాడాలి, అవి ఎక్కడ వాడాలి, ఏది ఎక్కడ అనేటువంటిది మనం బైఫర్కేట్ చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి క్రమశిక్షణతో కూడినటువంటి బైఫర్కేషన్ మనకి బుర్రలో జాగ్రత్తగా ఏ ఆర కూర్చోపెట్టేటువంటి గ్రహం శనేశ్వరుడు. శనేశ్వరుని యొక్క అనుగ్రహం లేనిదే ఒక క్రమము ఏర్పడదు. బృహస్పతి యొక్క అనుగ్రహం లేనిదే ఏర్పడినటువంటి క్రమమునకు అభివృద్ధి కనపడదు. ఆ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గురుణ్ణి మనం ప్లానెట్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ కింద తీసుకోవాలి బృహస్పతిని. శనీశ్వరుణ్ణి ప్రాపర్ వే ఆఫ్ అరేంజ్మెంట్, అది కూడా ఇక్కడ అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ వేరు, ప్రాపర్ వే టు అరేంజ్ వేరు. ఆ రెండు వేరు అంశాలు, రెండు ఒకలా ఉంటాయి, మనకి చాలా కాలం ఒకలాగే అనిపిస్తాయి. రెండు కనుక జాగ్రత్తగా ఉంటేనే పూజ గది జాగ్రత్తగా అందంగా సర్దుకొని, అంటే ఇంకోళ్ళు ఎవరైనా మన పూజ గదిలోకి వస్తే కూర్చుని నేను పూజ చేస్తానండి మీ పూజ గదిలో అనేటట్టుగా, వంటగది సర్దుకుని ఉంటే ఏమండి నేను చేసి పెడతానండి ఉప్మా అన్నట్టు. కొంతమంది వంటగది మనం వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకోవటమే ఇమీడియట్గా, అంత అందంగా ఉంటుంది. అదో రకం, వాళ్ళేం అనకూడదు, మనం తరగతిలో చెప్పుకోవడానికి వీలుగా, గ్రహం అర్థం అవడానికి వీలుగా చెబుతున్నాం. అంచేత ఆ అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్లో గురుడు శని రెండూ కూడా సమానమైనటువంటి పాత్రలు వహిస్తాయి సుమా. ముఖ్యంగా సబ్జెక్టుకి సంబంధించి మనం ఏదైనా సరే ఏ శాస్త్రము మంచిది, ఏ శాస్త్రము అనవసరము అనేటువంటి వివేచన జ్ఞానానికే బృహస్పతి తప్ప శాస్త్రము యొక్క లోతు అనేటువంటి దాన్ని శనేశ్వరుడే ఇస్తాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ముహూర్త భాగంలోకి వచ్చేటప్పటికి పాపగ్రహాల్లో కుజునికి ఎంత భయపడతామో శనేశ్వరుడికి అంతే భయపడతాం. అవి రెండు చాలా జాగ్రత్తగా మనం, ఎందుకంటే రవి అయినా కొంత మనకు క్షమిస్తాడేమో కానీ తప్పుడు స్థితిలో ఉంచి మనం ముహూర్తం పెడితే కుజశనులు క్షమించరు. తప్పుడు స్థితిలో కుజుడు శని ఉంటుండగా మనం ముహూర్తాలు పెట్టాం కనుక వెంటనే దాని ఫలితం, గృహప్రవేశం చేస్తుంటే కాలంలో పడిపోయారు మామగారు. మేమే పెట్టాం గృహప్రవేశానికి ముహూర్తం పెట్టాం, పాపం వాళ్ళేదో మేము అత్యద్భుతమైన జ్యోతిష్కులు అనుకుని మమ్మల్ని అడిగారు, మేము పెట్టాం ముగ్గురం కలిసి గృహప్రవేశం చేయిస్తున్నాం. ఆ ఇంటి పెద్ద ఆవిడ తాలూకా తల్లి ఆ కొత్త ఇల్లు కట్టిన దానికి ఆనుకుని కాలం ఉంది, అందులో పడింది ఆవిడ.
అంటే అదృష్టవశాత్తు వాడికి ఏం అవ్వలేదు పెద్దగా, కొంచెం గట్టి శరీరం కనుక ఏదో మెల్లిగా గోతులోంచి తీసి ఇంట్లోకి తీసుకెళ్ళాం. తర్వాత ఏదో తిట్టింది ఆ పెద్దమ్మగారు, అక్కడితో మాకు కూడా దురవస్థ పక్కకి వెళ్ళింది అనుకోండి. అంచేత కుజశనులు రెండు కూడా చాలా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ రెండే మనకి ఇబ్బంది సూచించిన, మనకి సుఖాన్ని సూచించిన. శనేశ్వరుని యొక్క స్వక్షేత్రాలు, శత్రుక్షేత్రాలు అవి కూడా చెప్పుకోవాలి కదా. స్వక్షేత్రం, 2 స్వక్షేత్రాలు ఉన్నాయి శనేశ్వరుడికి, మకరము, కుంభము. పక్కపక్కేళ్ళులే ఆయనవే. సరిగ్గా వాటికి ఆపోజిట్గా మకరానికి ఎదురుకుండా కర్కాటకము, కుంభానికి ఎదురుకుండా సింహము. ఆ 2 కూడా శత్రుక్షేత్రాలు అవుతాయి శనేశ్వరుడికి. అలాగే శనికి ఉచ్చక్షేత్రమైనటువంటిది తుల, దానికి ఎదురుకుండా ఉన్నటువంటిది యారిస్సు, అది నీచక్షేత్రము. తర్వాత శనేశ్వరుడికి సంబంధించి రంగు నలుపు, సంఖ్య 8, ఈయనకి సంబంధించినటువంటి దిక్కు పశ్చిమము, వెస్ట్. ఇక శనేశ్వరుడికి సంబంధించినటువంటి మిత్రగ్రహాలు బుధ, శుక్రుడు, వాళ్ళిద్దరూ కూడా శనేశ్వరునికి మిత్రులు. శనేశ్వరునికి శత్రుగ్రహము బృహస్పతి. శనేశ్వరునికి సమమైనటువంటి గ్రహాలు రవి, కుజ, చంద్రుడు. ఇక్కడికి ఈ డేటా పక్కన పెట్టుకుని మళ్ళీ ఇంకొంచెం వివరించుకుంటే, శనేశ్వరుడికి ఉన్నటువంటి లక్షణాలు ఆకలి, దాహం చాలా తక్కువ, బద్ధకం చాలా ఎక్కువ. ఈ బద్ధకము అనేటువంటిది ఎలా ఉంటుందంటే, సాటర్న్ పాజిటివ్గా ఉన్నటువంటి గ్రహాలకు కూడా, అదే జాతకాలకు కూడా బద్ధకం ఉంటుందా అంటే ఉంటుంది అన్నారు పెద్దలు. అంటే బద్ధకం అనేటువంటిది మనిషికి ఏమాత్రం ఉన్నా కూడా అది జాతకంలో ఉన్నటువంటి శనేశ్వరుడి నుంచి ఎమిట్ అవుతుంది ఆ లక్షణం. పాజిటివ్గా శనేశ్వరుడు ఉన్నటువంటి జాతకానికి ఈ బద్ధకం స్వరూపం ఎలా ఉంటుంది అంటే, తెలివితేటలుగా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు పనుల్ని. ఇవాళ మా బాస్ రారండి, యూజువల్గా ఆయన శనివారం అక్కడ ఏదో చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఆఫీస్కి వస్తాడు కనుక ఆయన మధ్యాహ్నానికి కానీ రాడండి, కాబట్టి వీ కెన్ రీచ్ అవర్ ఆఫీస్ ఆఫ్టర్ 12, నో ప్రాబ్లం. వీళ్ళు ఇన్ని కారణాలు పెడతారు. నేను నా టైంకి ఆఫీస్కి వెళ్ళాలి అనేటువంటిది కాకుండా, బాస్ రావడంలో ఎలాగూ లేట్ అవుతుంది కాబట్టి నేను లేట్ అన్నట్టుగా ఉంటుంది ఆర్గ్యుమెంట్ తప్ప, ఆ బద్ధకం మాత్రం పోదు. ఇక్కడ బాగా శని బాగులేనటువంటి జాతకానికి అయితే పూర్తి బద్ధకం. ఇవాళ వెళ్ళనండి, రేపు వెళ్తాను, ఏ కారణం దొరకదు వాడి దగ్గర, వాడి బద్ధకమే బయటపడిపోతుంది. ఇంక పాపం కారణాలు ఏం చెప్పలేడు వాడు. శాస్త్రం బాగుంటే కారణాలు కూడా చెప్పగలరు, అంతే తేడా. పోస్ట్పోన్మెంట్ అనేటువంటిది శాటర్న్ నుంచే ఉంటుంది జాతకంలో. అందుకే మనకి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ద్వాదశ శని. అంటే ఏలిన నాటి శనీశ్వర దోషము అంటే చంద్రుడికి ముందు గ్రహంలో, మన జాతకంలో చంద్రుడు ఎక్కడున్నాడో దానికి ముందు రాశిలో శనీశ్వరుడు, గోచార శనీశ్వరుడు ప్రారంభమైన దగ్గర నుంచి మన చంద్రుడికి ద్వాదశంలో ఉన్నటువంటి రాశిని దాటి ముందుకెళ్ళిపోవాలి. అంటే అంత మన చంద్రుడు ఎక్కడ ఏ డిగ్రీలో అయితే ఉన్నాడో దానికి 45 డిగ్రీల ముందు నుంచి ఆ చంద్రుడికి తర్వాత 45 డిగ్రీల వరకు మొత్తం ఈ 90 డిగ్రీల ప్రయాణము శనీశ్వరుని యొక్క గోచారము అయ్యేదాకా, అంటే 7.5 సంవత్సరాలు దాన్ని ఏలిన నాటి శనీశ్వర స్థితి అంటారు. చంద్రుని నుంచి కానీ లగ్నం నుంచి కానీ 4వ ఇంట్లో శనీశ్వరుడు, గోచార శనీశ్వరుడు వెళుతున్నటువంటి సమయాన్ని అర్ధాష్టమము అంటారు. అంటే అష్టమం 8లో సగం 4, అర్ధాష్టమ శని లేదా చతుర్థ శని అని పిలుస్తారు. ఈ 2 కాకుండా లగ్నాత్ శని, చంద్రుడు ఉన్నటువంటి స్థితికి అలాగూ మనం ఏలినాటి శని చెప్పుకున్నాం, అయింది. లగ్నం నుంచి శని వెళ్తూ ఉంటాడు, అది కూడా చిరాకైన సమయం.
లగ్న శని అంటారు. అలాగే లగ్నానికి ముందు ద్వాదశంలో వెళతాడు, అది ద్వాదశ శని. ఇక్కడ తమాషా గ్రహించుంటారు మీరు. చాలా జాతకాలకి, అంటే ఏ జాతకాలకైనా అష్టమ శని గ్యారంటీ, అర్ధాష్టమ శని గ్యారంటీ. అష్టమ శని అంటే లగ్నం నుంచి 8వ ఇల్లు, చంద్రుడి నుంచి 8వ ఇల్లు, రెండూ కూడా అష్టమ శనిలే అవుతాయి సుమా. ఈ చతుర్థ శని, అష్టమ శని, ఏలినాడు శని, ద్వాదశ శని, లగ్న శని, 5 రకాలైనటువంటి శని యొక్క చారము దోషమును సూచించుచున్నది. చాలా తమాషా అయిన విషయం, చాలా ప్రముఖమైనటువంటి విషయం ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీలో. అందుకే తెలివిగల జ్యోతిష్కుడు డాక్టర్ గారు మొట్టమొదట మనం నడుస్తున్న తీరు, మన కళ్ళు ఎవరిని చూస్తున్నాయి క్లినిక్లో అనేటువంటి తీరు అది గమనిస్తారో మంచి డాక్టర్ గారు అయితే మనం వస్తున్నప్పుడు మన గెస్చరు, మన పోస్చర్ చూసి పట్టుకుంటాడు, వీడి ఇంత జబ్బు ఉంది, వీడికి ఇది పరిస్థితి అని. అలాగా తెలివైన జ్యోతిష్కుడు జాతకంలో 2 గ్రహాలు మొట్టమొదటి చూస్తాడు, గురుడు, శని. వాళ్ళకి జన్మంలో గురుడు ఎక్కడున్నాడు, జన్మం అంటే జాతక చక్రంలో, రాశి చక్రంలో గురుడు ఎక్కడున్నాడు, శని ఎక్కడున్నాడు చూసుకోవాలి ముందు. తర్వాత గోచార శని, గోచార గురుడు వాళ్ళ జాతకంలో ఎక్కడున్నారు అది చూసుకోవాలి. 30వ వంతు కథ మనకు వచ్చేస్తుంది దాని నుంచి. ఎప్పుడు వస్తుంది? మనం బృహస్పతికి సంబంధించి, శనికి సంబంధించినటువంటి అధ్యయనము కనీసం ఒక 50-60 పుస్తకాలు లోతుగా చదివి ఉండవలను. జాతక పారిజాతంలో శనీశ్వరుని ఏం చెప్పారు, జాతక చంద్రికలో ఏం చెప్పారు, బృహజ్జాతకంలో ఏం చెప్పారు, బృహత్ పరాశరోహర్లో ఏం చెప్పారు, మానసాగర్లో ఏం చెప్పారు అనేటువంటిది ఎవరైనా వచ్చి అడిగితే శనీశ్వరుణ్ణి పలానా శ్లోకంతో పలానా ఋషి ఇలా వివరించాడు, ఇలా వర్ణించాడు, ఈ వివరం చెప్పాడు అని టకటక 2 4 అన్నట్టుగా చెప్పగలగాలి. అప్పుడు మన గ్రహస్వరూపం పట్టుపడుతుంది. గ్రహస్వరూపం పట్టుపడితే రాశిస్వరూపం బుర్రకెక్కుతుంది, లేకపోతే ఎక్కదు. గ్రహస్వరూపం పట్టుబడితే నక్షత్రాధిపతులు పట్టుబడతారు. నక్షత్రాధిపతులను కూడా గట్టి చేసుకుంటేనే అప్పుడు రాశి స్వరూపం మనకి ఈ మస్తిష్కంలో కూర్చుంటుంది. అలా కూర్చోటి పెట్టేటువంటి వాడే శనీశ్వరుడు. అందుకే శనివారం నాడు ఏకభుక్తము అనేటువంటిది మొదటి నుంచి వచ్చినటువంటి కారణాల్లో ఇది ఒకటి. ఈ తర్వాత ఎందుకంటే శనికి ఆకలి తక్కువ, దాహం తక్కువ అని చెప్పుకున్నాం కదా. ఇది అయిన తర్వాత ఆయనకి ఎంతసేపు ఆ లోతుగా ఆలోచించడం, నెమ్మదిగా వెళ్ళడం, ఇలాంటి పోస్ట్ పోన్ చేయడం ఇవే చెప్పారు కదండి. మరి ఆచారం వ్యవహారం సంగతి ఏమిటండి అని అడిగితే శనీశ్వరుడికి 3 ఆచారాలు ఉంటాయి. శనీశ్వరుని ద్వారా మనకి జన్మజన్మలుగా వదలనటువంటి లక్షణాలు ఏమైనా 3 ఆచారాలు ఉండిపోతే అది శనీశ్వరుడు కారణాలు అని పట్టుకోవాలి మనం. అందులోంచి జాగ్రత్తగా, అంటే ఏ రాశిలో శని ఉంటుండగా మనం పుట్టామో అందుకు సంబంధించి, అంతకు సంబంధించినటువంటి, ఆ రాశికి సంబంధించినటువంటి, ఆ నక్షత్రాధిపతికి సంబంధించినటువంటి భావానికి సంబంధించిన 3 ఆచారాలు పాతుకుపోయి పేరుకుపోయి ఉండిపోతాయి, పుట్టుకతోనే వచ్చేస్తాయి. అన్నిటికన్నా కూడా మీరు శనీశ్వరుడిని గుర్తుపెట్టుకోవాలంటే నడక చాలా ఇష్టం ఆయనకి. ఆ విషయంలో పాపం గొడవలు వచ్చేస్తాయి, ముఖ్యంగా నాలాంటి వాడితో. నేను అస్సలు నడవకూడదు. శనీశ్వరుడితో వెళితే వాడు ఇంటి దగ్గర నుంచి సినిమా హాల్ దాకా 8 కిలోమీటర్లైనా నడిపించేస్తాడు. ఇంక ఈ కాళ్ళు పోట్లు వచ్చేస్తుంటే ఇంక సినిమా ఏమిటి చూస్తాం. అయినా వాడు అలాగే నడుస్తాడు, మన నడిపిస్తాడు ఎటు కాకుండా. ఆ నడక తర్వాత శనీశ్వరుని యొక్క లక్షణాలన్నీ, అంటే ఒంటరిగా ఉండడం, ఎక్కువ నడవడం, లోతుగా ఆలోచించడం, ఆకలి దాహం తక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ క్రోడీకరించి పెద్దవాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళ తాలూకా వృత్తి ఉద్యోగం అనేటువంటి వాటికి కొన్ని స్థానాలు చూపించారు. అక్కడ ప్రయత్నం చేస్తే భలేగా ఉంటుంది వీళ్ళకన్నారు. అనాథ శరణాలయం, జైలు, ఇలాంటివన్నీ, అంటే చాకలి మంగలి వృత్తులు, లేదా ఏదో ఐఆర్సిటీసీ వాళ్ళ తాలూకా ఈ బట్టలన్నీ కూడా వాళ్ళవి ఉతికించేటువంటి డిపార్ట్మెంట్ హెడ్ అనుకోండి, చాలా బాగుంటుంది. సాటర్నియన్, ప్యూర్ పాజిటివ్ సాటర్నియన్ అనుకోండి, జాతకం భలేగా ఉంటుంది. ఎప్పుడు కూడా సాటర్న్ దాన్ని ఏమంటారు, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి జాతకం, ఆ జాతకుడు ఆయన ఆఫీసర్ అయితే కనుక, లేక ఆవిడ ఆఫీసర్ అయితే ఐసోలేటెడ్గా ఉంటారు. అందరితో కలిసి వాళ్ళ సీటు ఉండకుండా బాగా ఒక మూలకి విసిరేసినట్టుగా ఉంటుంది. అది ఒక గట్టి లక్షణం, మనం జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది మనకి. అలాగే శనీశ్వరుడికి సంబంధించి ఇంకొక ప్రముఖమైనటువంటి లక్షణం ఏమిట్రా అంటే
ముఖ్యంగా శాటర్నియన్స్లో ఉండేటువంటి స్త్రీలకు ఉంటుంది ఈ లక్షణం అన్నారు. అనుమానం. అందువలన శాటర్న్ పాజిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా లేడీస్ ఉన్నట్లయితే ఒక్క నిమిషం వస్తున్నాను. శాటర్న్ పాజిటివ్గా ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళకి లీడరీ అయితే, అంటే న్యాయవాది వృత్తి గనక మనం వాళ్ళకి అది చదివించడం, దానికి సంబంధించినటువంటి తర్ఫీదు ఇవ్వగలిగితే చాలా పైకి వస్తారన్నారు. అంటే మరి పోలీసు శాఖకి, న్యాయశాఖకి రెండిటికి కూడా ప్రధానమైనటువంటి కర్తవ్యం, వాళ్ళకి ఆధారం, బాగా గట్టి ఆధారం దేనికిరా అంటే మరి అనుమానంలోంచే కదా. అంటే మనకైతే అనుమానం దుర్లక్షణం అవుతుంది కనుక వాళ్ళకి చాలా అవసరమైనటువంటి లక్షణం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. తీస్తే వీళ్ళకి ముఖ్యంగా మార్పు అనేటువంటిది శాటర్నియన్స్కి నచ్చదు. అంటే స్థిరంగా ఒక ఇంట్లో ఉండటం. ఆయన ఏమంటాడు పాపం భర్త, అద్దిల్లే కదే, ఎందుకు ఇంత కష్టపడి, నీళ్లు ఉండవు, ఏమీ లేదు, మనకి సమయానికి నీళ్ళు అందరి దగ్గరికి ఉండిపోయి ఏం చేస్తాము, మనం ఇంకోటి చూసుకుందాం హ్యాపీగాను అంటాడు ఆయన. ఈవిడ పాపం అలా కాదు, అక్కడెక్కడికో వెళ్ళి ఇక్కడెక్కడికో వెళ్ళి అలా వద్దు, మనం ఉన్నది స్థిరంగా ఒక దగ్గర ఉండాలి, కనీసం 30 ఏళ్ళైనా ఒక దగ్గర ఉండకపోతే ఆ స్థిరత్వం లేకపోతే పిల్లలకేం నేర్పిస్తాం రేపు అని వాదిస్తుంది ఆవిడ. అంటే శాటర్న్ స్ట్రాంగ్గా ఉన్నాడు ఆవిడకి జాతకంలో. అట్లా ముఖ్యంగా శుక్రుడికి శనికి ఒక తేడా మాట్లాడుకొని మంత్రం చెప్పేసుకుందాం, శని యొక్క మంత్రాన్ని. శుక్రుడు బాహ్యమైనటువంటి అందాన్ని, ఆంతరింగిక ఆ లోపల ఉన్నటువంటి భక్తిని, ఆ రెండు ప్రసాదిస్తే శనీశ్వరుడు 10 మందికి నచ్చేటువంటి క్రమశిక్షణని ఇస్తాడు మానవుడికి. 10 మందికి పనికొచ్చేటువంటి క్రమశిక్షణని ఇస్తాడు పాజిటివ్ శాటర్న్. నెగిటివ్ శాటర్న్ క్వైట్ ఆపోజిట్, పూర్తిగా అసలు ఎవ్వరికీ లొంగడు, సినిక్. మనం సినిక్ అని ఎవరినైతే అంటామో వాళ్ళు నెగిటివ్ శాటర్నియన్స్. అది గుర్తుపెట్టుకొని మనలో ఉన్నటువంటి నెగిటివ్ ట్రేట్స్ ఆఫ్ శాటర్న్ పారద్రోలుకొని జాగ్రత్తగా పాజిటివ్ ట్రేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ, ఆ వర్చ్యూస్ అన్నీ ప్రాక్టీస్ చేసేటువంటి శక్తిని గురువుగారు ఇవ్వాలి మనకి అని ప్రార్థిస్తూ శనీశ్వరుని యొక్క మంత్రం చెప్పుకుందాం. ఓం శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపతు సూర్యః శం వాతో వాత్వరప అపస్రితః. ఇది శనీశ్వరుని యొక్క వైదిక మంత్రం, అంటే వేదం నుంచి ప్రసాదించబడినటువంటి మంత్రం ఇది. ఇంకా 1-2 మంత్రాలు వేరే మతాలు కూడా ఉన్నాయి, వైదిక మంత్రాలు. అవి ప్రస్తుతం మనకి అవసరం లేదు కనుక ఒక మంత్రాన్నే నేను చెప్తున్నాను. శమ్యోదేవి రభీష్టయ అనేటువంటి ఇంకొక మంత్రం కూడా శనీశ్వరుని మంత్రంగా కొందరు పెద్దలు చెప్తారు, అది వేరే మతం. ఇక తంత్రానికి సంబంధించినటువంటి మంత్రం, తాంత్రికమైనటువంటి మంత్రము అంటే బీజములతో ఇచ్చినటువంటి మంత్ర సంపుటి కూడా మనం ప్రతి గ్రహానికి చెప్పుకుంటున్నాం. ఎంచేతంటే శాకాహారులు జపం చేసుకోవాల్సినటువంటి మంత్రంగా వైదిక మంత్రాన్ని ఇస్తున్నాం. అలాగే శాకాహారులు కానటువంటి వారు జపం చేసుకోవడానికి వైదిక మంత్ర సమానమైనటువంటి బీజమంత్రాన్ని ఇస్తున్నాం. అది ఓం క్రాం క్రీం క్రౌం సహ శనేశ్చరాయ నమః. ఈ మంత్రములు గుర్తుపెట్టుకోండి. తరగతి పూర్తి చేస్తూ చాలా ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని, మీకు అధ్యయనానికి వీలుగా ఒక విషయాన్ని మీకు చెప్పి తరగతిని పూర్తి చేస్తాను. శనీశ్వర గ్రహానికి అధిదేవత ప్రజాపతి, శనీశ్వర గ్రహానికి ప్రత్యధి దేవత యముడు. ఈ ప్రజాపతి అనేటువంటి దేవత, ఆ దేవత యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము ప్రజననము అనేటువంటి, అంటే సృష్టిలో జనరేషన్ అనేటువంటిది. పురుషుడో స్త్రీయో పుట్టాలి కదా, మనుషులు పుడుతూ ఉంటే
ప్రకృతి ముందుకు వెళ్ళటం అనేటువంటిది ప్రకృతిలో ప్రధాన లక్షణం. ఆ లక్షణానికి కారకత్వం వహించేటువంటి ప్రధానమైనటువంటి దేవత ప్రజాపతి. ఆయన యొక్క శనీశ్వరుని యొక్క అధిదేవత అయి సంతాన కారకత్వంలో శనీశ్వరుని యొక్క పాత్రని మనకి చూపిస్తున్నాడు. అందరూ కూడా సంతానానికి సంబంధించి బృహస్పతిని ప్రధాన గ్రహంగా చూస్తారు. కానీ దంపతుల మధ్య శనీశ్వరుని యొక్క అడ్డంకి గట్టిగా ఉన్నట్లయితే కనుక బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం ఒకటి చాలదు సంతానోత్పత్తికి. అది ప్రధానంగా ఇది రీసెర్చ్ పాయింట్. జ్యోతిష్శాస్త్రం మన భారతదేశంలో యూనివర్సిటీలు అంగీకరించినా అంగీకరించకపోయినా జ్యోతిష్శాస్త్రం మీద రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మనం కూడా ఒకళ్ళం అందులో. అంచేత అందరూ కూడా ఈ శనీశ్వరునికి రిప్రొడక్షన్ అనేటువంటి దానికి ఉండేటువంటి సంబంధాన్ని గట్టిగా అధ్యయనం చేసేటువంటి లక్షణాన్ని, శక్తిని సద్గురువు ప్రసాదించుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.